హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2 టికెట్ రేట్లు కానీ చూస్తుంటే దేవరా కంటేను, కల్కి కంటేను అన్నిటికంటేను ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట టికెట్ రేట్స్. ఆల్రెడీ మనకు తెలంగాణలో అయితే టికెట్స్ అయితే ఓపెనింగ్ అయితే అయిపోయాయి. ఇంకా మనకు వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి టికెట్స్ అయితే ఓపెన్ కాలేదు. సో మనకి దేవరా కంటేను అండ్ అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ హైక్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఇంకా హైక్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారంట. సో దాని గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసి మనకి కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కోట్లు సంపాదించే వాళ్ళ వరకు అయితే ఉన్నారనమాట. సో అందరైతే సినిమాని అయితే చూడాలి. అది కూడా దృష్టిలో పెట్టుకొని అయితే మనం అయితే మూవీ టికెట్స్లో అయితే ఫిక్స్ అయితే చేయాలి. సో ఇది వినగానే ఆ తర్వాత ఆ టికెట్ ప్రైస్లు చూడగానే చాలా ట్రోల్స్ అయితే పుష్ప 2 టీమ్ అయితే ఫేస్ అయితే చేస్తుంది అనమాట. సో అది విన్నాక నాకైతే ఏమనిపించింది అంటే, కంచెం ఏంది ఇంత ఉంది, మనిషి ఉన్నోడు తింటాడా అన్నట్టు. ఇంత టికెట్ ప్రైస్ పెడితే మనిషి ఉన్నాడు కంటాడా లేదా? సో మరి పుష్ప 2 డే 1 రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏందనేసి మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ కానీ చూసినట్లయితే అమెజాన్లో అండ్ అలాగే పేటిఎంలో బుక్ మై షోలో కానీ చూస్తే 5.5 మిలియన్ కంటే ఎక్కువ ఉన్నారు. ఇంకా 5 డేస్ ఉంది రిలీజ్కి టైంకి. కానీ ఇంతమంది ఇంట్రెస్ట్ చూపించడం ఒక ఇండియన్ సినిమాకి ఇదే అన్నమాట ఫస్ట్ టైము. సో మనకి ఓన్లీ పేటిఎంలోనే 2.3 మిలియన్ ప్లస్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పుష్ప 2 సినిమా గురించి. సో మనకి ఓవరాల్గా ఇండియాలో చాలా చోట్ల అయితే టికెట్స్ అయితే ఓపెన్ అయితే అయిపోయాయి. అలాగే నైజాంలో కూడా ఓపెన్ అయితే అయిపోయాయి. సో మనకి ఇప్పుడు టికెట్ ప్రైజెస్ కానీ ఒకసారి అయితే చూద్దాం. నేనైతే రాసి పెట్టుకున్నాను. సో 4th డిసెంబర్ 9:30 నుంచి మనకైతే షోస్ అయితే పడతాయి. సో వాటిని బెనిఫిట్ షో, ప్రీమియర్ షోస్ అంటారు అన్నమాట. సో దానికి కానీ చూసినట్లయితే 1200 వరకు అయితే ఉందన్నమాట మనకి. సో 1000 రూపాయల టికెట్ అయితే ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనం 5th డిసెంబర్ నుంచి కానీ చూసినట్లయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 4 డేస్ వచ్చేసి మనకి సింగిల్ స్క్రీన్స్లో అయితే 354 రూపాయలు అయితే టికెట్ అయితే ఉంటుంది. అలాగే మనకి మల్టీప్లెక్స్లో అయితే 531 రూపాయలు అయితే టికెట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత 9వ తేదీ డిసెంబర్ నుండి అంటే మనకి సినిమా రిలీజ్ అయిన 5వ రోజు నుంచి 12వ రోజు వరకు టికెట్ ప్రైస్లు కానీ చూసినట్లయితే సింగిల్ స్క్రీన్లో వచ్చేసి 300 అయితే ఉంటుంది. అండ్ అలాగే మల్టీప్లెక్స్లో మనకి 472 రూపాయలు అయితే ఉంటుంది. ఆ తర్వాత 13వ రోజు నుంచి టికెట్లు వచ్చేసి నార్మల్గా మనకు వచ్చేసి సింగిల్ స్క్రీన్లో 200, అలాగే 354 రూపాయలు వచ్చేసి మల్టీప్లెక్స్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ రేట్లు విన్న తర్వాత చాలామంది అయితే షాక్ అయ్యారు. అండ్ అలాగే చాలామంది వచ్చేసి ఈ ట్రోల్స్ అయితే పూల చక్క లాంటి వాళ్ళు కూడా ట్రోల్స్ అయితే చేయడం అయితే స్టార్ట్ అయితే చేశారు. సో పుష్ప 2 అనేది భారీ సినిమా, భారీ బడ్జెట్ సినిమా. సో రేట్లు కావాలి, ఎక్కువ బిజినెస్ చేసింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు, బయర్లు లాభాల్లోకి రావాలంటే ఖచ్చితంగా టికెట్ ప్రైస్లు అయితే పెంచాలన్నమాట. సో అంత బిజినెస్ చేయకుండా కొంచెం తక్కువ కానీ సినిమా కానీ అమ్ముంటే సో ఇంత ఎక్కువ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మనకు వచ్చేసి ఈ పుష్ప 2 అనేది హిట్ టాక్ వస్తేనే సో అంతమంది ఆ ప్రైస్ పెట్టి వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. చాలామంది మనకి 200 పైన టికెట్ ఉంటే సో వెళ్ళడానికి అయితే ఇది చేస్తారన్నమాట. సో కాబట్టి మనకి టికెట్ ప్రైజ్లు ఎట్టున్నా ఏమున్నా సరే మనకి టికెట్లు అయితే కొంటున్నారు. ఒకరోజు ముందో ఒకరోజు వెనకాలో వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు అనమాట. కానీ బ్లాక్లో మట్టుకు ఎవరైతే టికెట్ అయితే కొనద్దు. ఒకరోజు లేట్ అయినా మీరు సినిమాని అయితే చూడండి, 2 రోజులు లేట్ అయినా సినిమాని అయితే లేట్గానే చూడండి. కానీ బ్లాక్లో మట్టుకు టికెట్లు కానీ 1000 రూపాయల టికెట్కి 2000 లేకపోతే 500 రూపాయల టికెట్కి 1500, 1000 రూపాయలు ఇట్లయితే ఎవరైతే పెట్టకండి. సో ఇది నేను వీడియోలో చెప్పాలనుకున్నది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.